నాగేంద్ర కొద్ది టీ నాగేంద్ర ఏం రసు అయిపోయిన పెళ్ళ మొబైల్ సైలెంట్ మీది ఏమన్నా సబ్జెక్ట్స్ మొన్న ఫిబ్రవరి 27వ తేదీ ఈ పర్యావరణ దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ దీనికి సంబంధించిన డిపిఆర్ తయారీ కోసం చేసిన పనులను అన్నింటిని కూడా రద్దు చేసి వాటన్నిటిని యథార్థ స్థితికి తీసుకురావాలా, ఎలాంటి పనులు కూడా చేయరాదని చెప్పి ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ చెప్పడం అనేటువంటిది నిజంగా ఇది మనకు శరాఘాతం లాంటి వార్త. ఇప్పటికే రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతాంగం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం పట్ల ఒక నిర్లక్ష్యము, నిరాదరణ కొనసాగుతుందని చెప్పి భావిస్తున్న తరుణంలో ఈరోజు ఇలాంటి ఆదేశం రావడం అనేటువంటిది నిజంగా బాధాకరం. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రధానంగా చెన్నైకి తాగునీరు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటి ప్రయోజనాలు నెరవేర్చడానికి ప్రతిపాదించినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించి 2023లో కూడా మార్చిలో తొలి దశ పనులకు సంబంధించిన శాంక్షన్స్ అన్నీ కూడా అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలలుగా ఆ ప్రాజెక్టును పూర్తిగా మూలన పడేసింది. ఏమాత్రం కూడా పనులు ముందుకు పోలేదు. ముఖ్యంగా ఈ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ లేకపోతే ఈ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ ముందు కానీ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి వాదనలు వినిపించకపోవడం వల్లనే ఈరోజు ఈ దుస్థితి ఏర్పడింది. పర్యావరణానికి ఏమాత్రం సంబంధం లేదు, ఇది కేవలం తాగునీటి అవసరాల కోసమే, పర్యావరణానికి ఏమాత్రం కూడా నష్టం చేయదు. తాగునీటికి సంబంధించినటువంటి వాటిలో పర్యావరణ అనుమతులు కూడా అవసరం లేకుండానే నిర్మించడానికి వీలుందనేటువంటి వాదనను సమర్థవంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వినిపించలేకపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ అనేటువంటి ఒక రకమైనటువంటి భావనతోనే దీన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కసారి చూసినట్టయితే రాబోయే కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు రావడమే ఒక ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అయితే ఈ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినారు కాబట్టి అనే నెపం పైన ఈ ప్రాజెక్టు పైన ఈరోజు గట్టిగా మాట్లాడడం లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు ఉన్నది రాష్ట్రంలో అధికారంలో, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈరోజు రాష్ట్ర మంత్రిమండలిలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులైనారు. కేంద్రంలో రాష్ట్రంలో ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ కూడా నీటి ప్రాజెక్టుల విషయంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని లేకపోతే పక్షపాతాన్ని వ్యవహరిస్తూ ఉంది.
జగన్ మీద మీకు ఏదైనా వ్యతిరేకత ఉంటే జగన్ గారి పైన ఇంకో రకంగా తీర్చుకోండి, కానీ ఈ పద్ధతుల్లో ఈ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతినేటువంటి రీతిలో ఈరోజు వ్యవహరించడం అనేటువంటి సరైనది కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రాజెక్టుగా అయినా మొదటి దశని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కొనసాగించాలా, దాన్ని కంప్లీట్ చేయాలా, దానిపైన అవసరమైతే అన్ని పార్టీలతో కలుపుకొని సెంట్రల్ గవర్నమెంట్తో కూడా ఫైట్ చేసి అన్ని అనుమతులు వచ్చేటట్టు, అదేవిధంగా ఈ ప్రాజెక్టును కొనసాగించేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.